ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 2 మాస శివరాత్రి నుండి తులారాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇదే. ఈ విషయంలో జాగ్రత్త పడండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు ఒక స్త్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ పగబట్టి మరీ మీకు ఆపదను కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే తులారాశి వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయం నుండి కూడా తులారాశి వారు కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. ముఖ్యంగా మీరు చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా చివరికి మీరు ఎలాంటి ఫలితాలు కోరుకుంటారో అటువంటివి లభించడం వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయం కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి బాటలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నష్టాల్లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు కానీ లేదా మిశ్రమంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి దశలోకి వస్తాయి. అలానే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉంటుంది. ఈ పార్ట్నర్ల ప్రవేశం కారణంగా వ్యాపారం మరింత ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన వారు నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఎంతో తెలివిగా ఉంటారు. వీరెప్పుడు కూడా వాస్తవాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. రాశులన్నిటిలో కంటే ఈ తులారాశి చాలా ప్రత్యేకమైంది. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు. ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వారిలో కనిపిస్తుంది. అలానే ఈ రాశివారు ఏదైనా ఒక విషయాన్ని పొందాలనుకుంటే దాని కొరకు ఎంతో కష్టాలు పడవలసి ఉంటుంది. కాబట్టి వీరికి ప్రతి దానికి కూడా అనుభవం అనేది ఎక్కువగా ఉండటం వల్ల అనుభవం మీద ఆధారపడి తీసుకోవడం వల్ల నిర్ణయాలు చాలా తక్కువగా తప్పయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇతర వ్యక్తులు కూడా తమ బాధలు తులారాశి వారితో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల అవతలి వారు వారి బాధల నుండి విముక్తి పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా సానుకూలంగా సాగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం లేదా వెళ్ళిన పని సరిగ్గా జరగకపోవడం, వాయిదా పడటం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా తులారాశి వారికి ఈ సమయం బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఈ మాసంలో అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు. రాసేటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కొంతమంది స్త్రీల పరిచయం అయితే ఉంటుంది. ఈ స్త్రీల వల్ల మాత్రం మీకు విద్య పరంగా కొన్ని నష్టాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీలు మిమ్మల్ని చెడు స్నేహాలకు కానీ చెడు వ్యసనాలకు కానీ అలవాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతన స్త్రీ పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో
అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి. తులారాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఉద్యోగ ప్రదేశంలో చిన్న చిన్న గాయాలు తగిలించుకునే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా చేసేటువంటి ప్రయాణాలు కూడా బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీరు అధికంగా కష్టపడినట్లయితే డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా మాత్రం అన్ని విధాలా కలిసి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సభ్యులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో వ్యక్తిగతంగా కాకుండా అందరి సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎవరైతే భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకుని మరలా కలిసి జీవించడం జరుగుతుంది. భార్యాభర్తలకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాలు కానీ, కుటుంబ అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ, వ్యాపారాన్ని పెంచడానికి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయస్తులకి స్త్రీల వల్ల మీరు కొన్ని అవమానాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలానే స్త్రీల కారణంగా చెయ్యని తప్పుల్లో కూడా మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితేనే రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అగ్రిమెంట్ల విషయంలో కోరుకున్న విధంగా మీరు ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక పరంగా కూడా రెమ్యూనరేషన్ అనేవి పెరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా ఈ సమయంలో బాగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు కోరుకున్న విధంగా తల్లిదండ్రుల ఆరోగ్యంలో మార్పు అనేది ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు తరచూ అమ్మవారి దర్శనం చేసుకోవడం, అలానే అష్టలక్ష్మి సహస్రనామం పారాయణం చేసుకోవడం లేదా లలిత సహస్రనామం పారాయణం చేసుకోవడం ద్వారా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.